తప్పిపోయింది, వెతికి పెట్టమంటూ హైడ్రాకు ఇబ్బడి ముబ్బడిగా ప్రజల ఫిర్యాదులు. రాష్ట్రంలో దశాబ్దాలుగా చెరువులు అనేది కబ్జాలకు గురవుతున్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ చెరువులు కబ్జాలకు గురి కావడం జరిగింది, ఎన్ని వేల ఎకరాల్లో కబ్జాలకు గురి కావడం జరిగింది, దీంట్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయానికి గండి పడుతుంది, ఈ ఆక్రమించిన సొమ్ములో ఎవరు పాత్రధారులు సూత్రధారులు ఉన్నారు, దీంతో ఎవరికి మేలు జరిగింది, ప్రభుత్వానికి ప్రజలకు ఎంత నష్టం జరిగింది తదితర అంశాలను ఒక్కసారి మనం గమనిస్తే, చెరువు తప్పిపోయింది, వెతికి పెట్టమంటూ హైడ్రాకు ఇబ్బడి ముబ్బడిగా ప్రజల ఫిర్యాదు. గ్రేటర్తో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక జల వనరులు నాలాల కబ్జా ఆక్రమణను తొలగించాలంటూ ప్రజలు స్వచ్ఛంద సంస్థల విన్నపాలు. ఆషామాషిగా కాకుండా సాంకేతిక ఆధారాలు సైతం సమర్పణ. గూగుల్ మ్యాప్స్ ఎర్త్ ఫోటోలు లాంటివి జోడిస్తున్న వైనం. తుమ్మలకుంట చెరువు పూర్తిగా మాయం, అనేక చెరువులు 20 నుంచి 90% వరకు కబ్జా. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధ్యయనం వెల్లడి, మొత్తం చెరువుల విస్తీర్ణంలో 61% ఆక్రమణకు గురైనట్లు హైడ్రాకు నివేదిక. హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందంటూ ఆందోళన. ఇక మొత్తం 1979లో మిర్యాలగూడ చెరువు విస్తీర్ణం 413.4 ఎకరాలు ఉండే, ఇక ప్రస్తుతం ఇప్పుడున్నది 413.4 ఎకరాలు ఉంటే 45.5 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం మిగిలిపోయింది మిర్యాలగూడలో చెరువు పరిస్థితి. ఇక అంటే చెరువు ఆక్రమణకు ఎంత గురైందంటే 2023 నాటికి 90% చెరువు ఆక్రమణకు గురైంది అనేది సుస్పష్టంగా తెలుస్తుంది. అంటే అక్రమార్కులు ఏ విధంగా చెరువులను కబ్జా చేస్తుర్రు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే మిత్రులారా. మిర్యాలగూడ కుంటూరు చెరువుతో పాటు నల్ల చెరువు, ఇతర అనేక చెరువులు 80% నుంచి 90% వరకు ఆక్రమణకు గురయ్యాయని ఎన్ఆర్ఎస్సి తెలిపింది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సైతం ఆక్రమణకు గురి కావడం విస్తుగొల్పే అంశం. ఈ చెరువు కూడా 20% అంటే మొత్తం విస్తీర్ణంలో 5వ వంతు ఆక్రమణకు గురైనట్లు ఎన్ఆర్ఎస్సి తేల్చడం గమనార్హం. కబ్జాకు ఏ చెరువు కాదు అనర్హం అన్నట్టుగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు నగరం చుట్టుపక్కల ఉన్న అనేక చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. హైదరాబాద్ మనుగడనే ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం మోస్తరు వాన కురిసిన కాలనీలను వరద ముంచెత్తుతుంది, రోడ్లే చెరువులు తలపిస్తున్నాయి. ఇక భారీ వర్షం అంటే నగర జీవి బెంబేలెత్తి పోయిన పరిస్థితి నెలకొంటుంది. చెరువులు, కుంటల లాంటి జలవనరులు నాలాల ఆక్రమణలకు గురి కావడం వల్ల ఈ దుస్థితి ఏర్పడుతుందని పర్యావరణ పరిరక్షణ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు సామాన్య ప్రజలు సైతం దీనిపై స్పందిస్తున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా చెరువుల్లో ఆక్రమణపై కొరడా జల్పిస్తుండటంతో ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్రాంతంలో చెరువుల ఆక్రమణపై హైడ్రాతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదు చేస్తున్నారు. మా చెరువేది అంటూ ప్రశ్నిస్తున్నారు, ఆక్రమణ తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలతో సహా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో సర్దార్ నగర్ లో రికార్డుల ప్రకారం 8 ఎకరాల విస్తీర్ణంలో తుమ్మల చెరువు ఉండాలి, కానీ ప్రస్తుతం దాని అలుగు మాత్రమే కనిపిస్తుంది, కానీ చెరువు కనిపించట్లేదు అని బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ సోమవారం పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న జల వనరుల పరిరక్షణ కోసం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో ఉన్న 158 అక్రమ నిర్మాణాలను తొలగించిన ఈ ఏజెన్సీ 43.94 ఎకరాల చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణకు సంబంధించి ఈ విభాగానికి ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా వివిధ విభాగాలకు చేసే ఫిర్యాదులకు బాధితులు ప్రజలు పలు పత్రాలు, ఫోటోలు, వీడియోలు, ఆడియోలు, సీడీ లాంటివి జత చేస్తుంటారు. కానీ హైడ్రాకు వస్తున్న ఫిర్యాదులు మాత్రం కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ తరహా శాటిలైట్ ఫోటోలను జత చేసి మరి ఫిర్యాదు చేస్తుండడం గమనార్హం. కాగా ఈ ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను హైడ్రా ఇతర విభాగాలు గోప్యంగా ఉంచుతున్నాయి. అయితే హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్న వారిలో బాధితులతో పాటు సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు ఉంటున్నట్లు సమాచారం. మాదాపూర్ కానామెట్లోని తమ్మిడికుంట చెరువు ఎఫ్టిఎల్ లో ఉన్నట్లుగా చెప్తున్న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై జనం కోసం అనే సంస్థతో పాటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కూల్చివేత తర్వాతే హైడ్రాకు లెక్కకు మిక్కిలిగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి ఫిర్యాదును వివిధ కోణాల్లో పరిశీలించి రికార్డులు తనిఖీ చేసిన తర్వాతనే హైడ్రా చర్యలకు ఉపక్రమిస్తుంది.
అన్ని అనుమతులతో దర్జాగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల్లో అలాగే నాలాలపై నిర్మించిన కట్టడాల్లో రెండు రకాలైనవి ఉంటున్నాయి. కొన్నింటిని అసలు అనుమతులే తీసుకోకుండా నిర్మించేగా మరికొన్నింటికి అవసరమైన అన్ని అనుమతులు ఉండడం గమనార్హం. ఇరిగేషన్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి తదితర శాఖల నుంచి అనుమతులు తీసుకొని మరి నిర్మాణాలు చేపడుతున్నారు. వీటికి విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా ఇతర విభాగాలు రోడ్లు, డ్రైనేజీలు వంటి సదుపాయాలన్నీ కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక చోట్ల లేఅవుట్లు, వెంచర్లు, అపార్ట్మెంట్లు కూడా యథేచ్ఛగా వెలుస్తున్నాయి. ఈ క్రమంలో లక్షల నుంచి కోట్ల వరకు చేతులు మారాయన్నది బహిరంగ రహస్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముందే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ. ఏదైనా భవన నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు ఆద్యంతం పరిశీలించాల్సి ఉంటుంది. నిర్మాణంలో నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించాలని నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే నివాసానికి యోగ్యం అంటూ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఓసీ జారీ చేయాల్సి ఉంటుంది. అయితే రాజధానిలోని చెరువులు, కుంటలు, బఫర్ జోన్లలో నిర్మితమవుతున్న కొన్ని భవనాలకు పనులు పూర్తి కాకుండానే ఓసీలు జారీ అయిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఆ విభాగం అధికారుల అవినీతే కారణమనే ఆరోపణలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికీ కొన్ని ఫిర్యాదులు అందుతున్న హైడ్రా అధికారులు వాటిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొన్ని నిర్మాణాలను ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇవ్వడాన్ని గుర్తించిన హైడ్రా అధికారులు వాటిని రద్దు చేయాల్సిందిగా కోరుతూ హెచ్ఎండిఏకు లేఖ రాశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టనున్నారు. ఆ అధికారుల గుండెల్లో రైళ్లు. ప్రస్తుతానికి ఆయా నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా దృష్టి పెడుతుంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల కబ్జాల నిరోధం, విపత్తు స్పందన తదితర లక్ష్యాలతో ఏర్పాటు చేసిన హైడ్రా జలవనరుల పరిరక్షణకే పెద్దపీట వేసి ముందుకు వెళ్తుంది. అయితే ఈ విభాగానికి ప్రత్యేక పోలీస్ స్టేషన్ మంజూరైన తర్వాత మరో అడుగు ముందుకు వేయనుంది. ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రతి విభాగం ఆయా అధికారుల పైన విచారణ జరిపి సంబంధిత శాఖలకు నివేదికలు ఇవ్వడంతో పాటు చర్యలకు సిఫార్సు చేయనుంది. దీంతో ప్రస్తుతం ఆయా విభాగాలకు చెందిన అధికారులు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. 10,000కు మించి 3,900 ఎకరాలే. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గ్రేటర్ తో పాటు చుట్టుపక్కల ఉన్న 56 చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేసింది. 1979 నుంచి 2023 మధ్య 44 ఏళ్లలో అవి ఏ స్థాయిలో కబ్జాలకు గురయ్యాయో తేల్చింది. అప్పట్లో 10,416.8 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ జల వనరులు గత ఏడాది నాటికి 3,974.1 ఎకరాలకు పడిపోయాయి. ఇలా మొత్తం మీద 61% మాయమై 39% మిగిలినట్లు ఎన్ఆర్ఎస్సి లెక్కెట్టింది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు మార్చాలని కోరుతూ హైడ్రాకు నివేదిక సమర్పించింది. చెక్కు చెదరని హక్కింపేట, విస్తరించిన చిన్నపురం, రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న డిఫెన్స్ ఏరియా హక్కింపేటలోని 18 ఎకరాల చెరువు మాత్రం ఇప్పటికీ అలాగే ఉందని ఎన్ఆర్ఎస్సి సర్వే వెల్లడించింది. అలాగే ఈ సర్వేలో వెలుగులోకి వచ్చిన మరో ఆసక్తికర అంశం చెన్నపురం చెరువుకు సంబంధించింది. సికింద్రాబాద్ చంద్రపురి కాలనీలో ఉన్న ఈ చెరువు విస్తీర్ణం 44 ఏళ్లలో పెరిగింది. 1979లో ఇది 16 ఎకరాల్లో విస్తరించి ఉండగా 2023 నాటికి 15% పెరిగి 18.2 ఎకరాలకు చేరింది. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన హైడ్రా చెరువు విస్తీర్ణం అలా పెరగడానికి కారణాలను విశ్లేషించాలని నిర్ణయించింది. ఇక ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్లు వర్తించవు. 3 దశల్లో కార్యాచరణ అమలు. హైడ్రా పరిధిలో ఉన్న ప్రతి చెరువు, కుంట పూర్వాపరాలు అధ్యయనం చేస్తున్నాం. కూల్చివేతలు అనేవి చట్ట ప్రకారం జరుగుతాయి. ఇలాంటి చర్యలు తీసుకునే ముందు ఆద్యంతం పరిశీలిస్తాం. నీటి వనరులు, ప్రభుత్వ స్థలాలు, పూడ్చే ట్రాక్టర్లు, టిప్పర్లను కూడా భవిష్యత్తులో సీజ్ చేయనున్నాం. చెరువు, కుంటలకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు, పార్క్ స్థలాలకు ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్లు వర్తించవు. చెరువులు, కుంటలు, నాలాలు తదితరాల పరిరక్షణ కోసం హైడ్రా 3 దశల్లో కార్యాచరణ అమలు చేస్తుంది. మొదటి దశలో ఇకపై ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఒక్క చదరపు అడుగు కూడా ఆక్రమణ కాకుండా చూస్తుంది. రెండో దశలో ఇప్పటికే అక్రమాలకు గురైన ప్రాంతాల్లో అనుమతి ఉన్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటాం. మూడో దశలో ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న మాదిరిగా చెరువుల పునరుద్ధరణ చేపడతాం. నగరంలో ఉన్నవి అన్ని గొలుసుకట్టు చెరువులే. ఒకటి అలుగు పారితే ఆ నీరు నాలాలు, వాగుల ద్వారా మరో దాంట్లోకి వెళ్ళాలి. ఆ పరిస్థితిని మళ్ళీ తీసుకురావడానికి కృషి చేస్తాం.
బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు లేఅవుట్లలో ప్రజలు ప్లాట్లు స్థలాలు ఖరీదు చేయొద్దు, త్వరలో ఆ వివరాలను వెబ్సైట్ లో పెడతాం, ఇప్పటికే ఇలా ఖరీదు చేసి నష్టపోయిన వాళ్ళు ఉంటే బిల్డర్ పై కేసు పెట్టనంటూ ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్ పేర్కొంటున్నారు. ఇక ఫిర్జాదిగూడలో ఉన్న చెరువును ఒకసారి చూస్తే ఫిర్జాదిగూడలో 104.2 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉండేది, కానీ ఇప్పుడు ఉంది ఎంత అంటే 27.9 ఎకరాలకు పడిపోయింది దాని విస్తీర్ణం. అంటే 73% చెరువు ఆక్రమణకు గురైంది ఫిర్జాదిగూడలో. ఇక హైదరాబాద్ తో పాటు నగర శివారులోని కొన్ని కీలక చెరువుల పరిస్థితి ఒకసారి చూస్తే ఇక కుంట్లూరు చెరువు 332.3 ఎకరాలు ఉంటే గతంలో ఇప్పుడు 34.5 ఎకరాలు మాత్రమే మిగిలింది. అంటే 90% చెరువు ఆక్రమణకు గురైంది. నల్ల చెరువు 205.5 ఎకరాలు ఉంటే 51.3 ఎకరాలు మిగిలింది. అంటే ఇది కూడా 90% చెరువు కబ్జాకు గురైంది. కొంపల్లిలో ఉన్న 59.5 ఎకరాల చెరువు 7.1 ఎకరానికి పరిమితమైంది. 88% చెరువు ఇక్కడ కబ్జాకు గురైంది. కాజిగూడలో ఉన్న చెరువు 229 ఎకరాల్లో ఉంటే గతంలో 27.6 ఎకరాల్లో ప్రస్తుతం ఉంది. 88% కబ్జాకు గురైంది చెరువు. ఇక గుర్రం చెరువును చూస్తే గతంలో 231.7 ఎకరాల్లో చెరువు ఉంటే ఇప్పుడు 34.1 ఎకరాల్లో మాత్రమే చెరువు ఉంది. 85% చెరువు కబ్జాకు గురైంది. జిల్లెలగూడ చెరువు 160 ఎకరాలు ఉంటే 123.4 ఎకరాలు మాత్రమే మిగిలింది. 85% చెరువు కబ్జాకు గురైంది. బండ్లగూడ చెరువు గతంలో 86.7 ఎకరాల చెరువు ఉంటే 14.8 ఎకరాలు మాత్రమే మిగిలింది. 83% చెరువు కబ్జాకు గురైంది. ఓల్డ్ అల్వాల్లో 133.1 ఎకరా చెరువు ఉంటే 24.4 ఎకరాలే మిగిలింది. ఇప్పుడు 82% కబ్జాకు గురైంది. ఇంజాపూర్ చెరువు 624.9 ఎకరాలు ఉంటే 125.2 ఎకరాలు మాత్రమే మిగిలింది. 80% చెరువు కబ్జాకు గురైంది. ఫిర్జాదిగూడలో 104.2 ఎకరాల చెరువు ఉంటే 27.9 మాత్రమే మిగిలింది. ఇక 73% చెరువు కబ్జాకు గురైంది. బాతుల చెరువు 285.1 ఎకరం ఉంటే 75.3 ఎకరాలు మాత్రమే మిగిలింది. 72% చెరువు కబ్జాకు గురైంది. రామకృష్ణపురం చెరువు 188.7 ఎకరాలు ఉంటే 54.3 ఎకరాలు మాత్రమే మిగిలింది. 71% చెరువు కబ్జాకు గురైంది. పెద్ద చెరువు 275 ఎకరాలు ఉంటే 85 ఎకరాలు మాత్రమే మిగిలింది. 69% చెరువు కబ్జాకు గురైంది. సఫల్గూడలో 76.3 ఎకరాల చెరువు ఉంటే 26.1 ఎకరం మాత్రమే మిగిలింది. 66% చెరువు కబ్జాకు గురైంది. దమ్మాయిగూడలో 47.6 ఎకరాల చెరువు ఉంటే 17.2 ఎకరాలు మాత్రమే మిగిలింది. 64% చెరువు కబ్జాకు గురైంది. ఇక సరూర్ నగర్ చెరువు 199.6 ఎకరాలు ఉంటే 88.9 ఎకరాలు మాత్రమే మిగిలింది. 56% చెరువు కబ్జాకు గురైంది. చెంగిచెర్ల చెరువు 82.7 ఎకరాలు ఉంటే 38.7 ఎకరాలు మాత్రమే మిగిలింది. 53% కబ్జాకు గురైంది. నాగరం చెరువు 100 ఎకరాలు ఉంటే 55.5 ఎకరాలు మాత్రం మిగిలింది. 45% చెరువు కబ్జాకు గురైంది. నాగోలు చెరువు 27.6 ఎకరాలు ఉంటే 16.3 ఎకరాలు మాత్రం మిగిలింది. 41% చెరువు కబ్జాకు గురైంది. ఇక మీరాలంలో 538.6 ఎకరాల చెరువు ఉంటే 365.7 ఎకరాలు మాత్రం మిగిలింది. 32% చెరువు కబ్జాకు గురైంది. ఇక జల్పల్లిలో 218.6 ఎకరాల చెరువు ఉంటే 151.2 ఎకరాల చెరువు మాత్రం ఇప్పుడు మిగిలింది. 31% చెరువు కబ్జాకు గురైంది. ఇక కాప్రాలో 127.7 ఎకరాల చెరువు ఉంటే 93.6 ఎకరాల చెరువు కబ్జాకు గురైంది. 27% చెరువు కబ్జాకు గురైంది. 93.6 మాత్రమే ఇప్పుడు మిగిలింది. ఇక ఫాక్స్ సాగర్ లో 92.2 ఎకరాల చెరువు ఉండే ఇప్పుడు 22% చెరువు కబ్జాకు గురి కావడం జరిగింది. హుస్సేన్ సాగర్ 1475.2 ఎకరాల చెరువు ఉంటే 1163 ఎకరాలు 1163.8 ఎకరాలు మిగిలింది. 21% చెరువు కబ్జాకు గురైంది. అంటే మొత్తానికి హైదరాబాద్ ని మొత్తం ఆక్రమించడం జరిగింది ఈ అక్రమార్కులు. సీమాంధ్రుల పాలనలో అదే జరిగింది.
మన గజ దొంగ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ అక్రమాలు అనేది ఎక్కువ పెరగడం జరిగింది అనేది స్పష్టమవుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కబ్జాలన్నింటికి బయట తీయడం అనేది చాలా మంచి పరిణామం. కేవలం ఈ కబ్జాల్లో ఉన్న స్థలాలు బయటికి రావడమే కాదు, భవిష్యత్తులో ఎవరైనా కబ్జాలు చేయాలంటే ఖచ్చితంగా భయపడడం ఖాయం. ఈ కబ్జాలు భవిష్యత్తులో గురి కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. కబ్జాలు చేస్తే వాళ్ళపైన చట్టాలను కఠినంగా వినియోగించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని జైళ్లకు పంపించాల్సిన అవసరం ఉంది. కేవలం కబ్జాలు గురైన స్థలాలను తిరిగి స్వాధీనపరచుకోవడం కాదు, వాళ్ళని జైళ్లకు కూడా పంపించాల్సిన అవసరం ఉందనేది స్పష్టమవుతుంది.